తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో P4 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. P4 లక్ష్యం రాష్ట్రంలోని పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే అన్నారు. ప్రతి కుటుంబంలో కనీసం ఒక పారిశ్రామికవేత్త ఉండేలా కూడా ప్రోత్సహించడం, ఆర్థికంగా వెనుకబడిన గోల్డెన్ ఫ్యామిలీస్ కు సామాజిక ఆర్థిక మద్దతు కల్పించడం ఈ సర్వే ప్రధాన ఉద్దేశమని కూడా తెలిపారు. సమాజంలో ఒక మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. అది వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అద్భుతంగా జరుగుతుంది. ఎవరైనా సరే తమ తోచినటువంటి సహకారాన్ని ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి చేయడానికి ఒక అవకాశం కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఇది రూపకల్పన చేశారు. ఇది ఇవాళ ఇంత పెద్దలు చెప్పినట్లుగా ఇవాళ సత్ఫలితాలను మొత్తం ఇస్తుందనేటువంటి మాట కాదు. ఇవాళ ప్రారంభించినటువంటి ఈ యజ్ఞం కొంతకాలానికి సఫలీకృతమై తప్పనిసరిగా బంగారు కుటుంబాల వారు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట మనం ఉంటున్నాం. రేపు 15వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీలు అయితే ఇచ్చిందో, ఏ సూపర్ 6 అయితే ఉందో అందులో మరొక కార్యక్రమాన్ని మనం ప్రారంభించబోతున్నాం. అది మహిళలకి ఉచిత బస్సు. ఉచిత బస్సు కార్యక్రమాన్ని 15వ తారీఖున ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తారు. మనకి ఆగస్టు 15 మనం స్వాతంత్ర దినోత్సవం వేడుకలు చేసుకుంటూ అదే సందర్భంలో మహిళలకి ప్రయాణ విషయంలో అద్భుతమైనటువంటి సహకారం ప్రభుత్వం అందిస్తుందనేటువంటి మాటతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉన్నారో వారికి ఇతోధికంగా మనం ఈ పెన్షన్లు పెంచడం, ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారాన్ని మీరు అందరూ అందిపుచ్చుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఈ మార్పు తీసుకొచ్చినటువంటి ప్రజలు మీరు, మీ అందరికీ మంచి చేయడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం అనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ P4 మాత్రం దయచేసి మీరు